హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్స్ అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరి ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మేఘాలయ. సో మేఘాలయలో ఒకసారి చూద్దాం ఏమేమి డ్యాన్సెస్ ఉన్నాయో. సో బాలా కాషాద్ సుక్ మిన్సీమ్, కాషాద్ సుక్ మిన్సీమ్, నాంగ్ క్రీమ్ ఆర్ నాంగ్ క్రీమ్, లాహో మరి లాహో LH1 LH లాహో బెహిదెంకిలా. ఓకే, ఇదేంటి మీరు బెహిది ఎన్ కలాం గుర్తుపెట్టుకోండి. ఓకే, బెహిదియన్ కలాం. ఓకే, దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సులభంగా? మేఘాలు. సో మేఘాలు వెళ్ళడం అంటే పిల్లలకు చాలా ఇష్టం. అందుకని పిల్లవాళ్ళు డాడీ నేను విమానంలో పోతా, డాడీ నాకు హెలికాప్టర్ కొని అంటూ ఉంటారు. అంటే పిల్లలకు మేఘాల్లో పోవడం అనేది చాలా ఇష్టం. కానీ మేఘాలయ అంటే మేఘాలు గుర్తుపెట్టుకోండి. మేఘాలయ అంటే మేఘాలు. ఎవరు పోవాలనుకుంటున్నారు? బాలుడు మేఘాలు పోవాలనుకున్నాడు. బాలా డ్యాన్స్. మేఘాలలో పోవాలంటే ఎవరికి ఇష్టం? పిల్లలకి, బాలుడికి ఇష్టం, బాలికలకు ఇష్టం, బాలులకు. సో బాలా డ్యాన్స్. సో వీళ్ళు మేఘాలపోతే సుఖంగా ఉంటారు కాబట్టి కాషాద్ సుక్ మిన్సీమ్, సుక్ గుర్తు సుక్. సో పిల్లలకు మేఘాలపోతే సుఖంగా ఉంటుంది. మరి మేఘాలపోతూ ఫ్లైట్లు ఏం చేస్తారు? గమనంటారా? దాంట్లో చాక్లెట్లు, ఐస్ క్రీములు అన్నీ ఉంటాయి. కానీ పిల్లడు బాగా ఇష్టపడేది ఏంది? ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టపడతారు. బాలికలు ఐస్ క్రీమ్ బాగా ఇష్టపడతారు. ఓకే, నాకు క్రీమ్ బిస్కెట్ కావాలా, నాకు క్రీమ్ కావాలా, నాకు ఐస్ క్రీమ్ కావాలనుకున్నారు. ఐస్ క్రీమ్. సో నాన్ అంటే తమిళ్లో నాన్ అంటే నేను అర్థం. తమిళ్లో నాన్ అంటే నేను. నాకు క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, బాలుడు ఏడ్చినాడు. ఓకే, సో నాయన కొనిచ్చినప్పుడు వాడు పాట పాడుకుని లాహిరిలో అని పాట పాడుకుని లాహో లాహిరి అని పాట పాడినాడు. సో లాహో అని పాట పాడుకుంటే ఆ తర్వాత పాట పాడుకుంటూ కలం అంటే పెన్ను వెనకలు దాచుకున్నాడు. లేకుంటే మళ్ళీ ఆయన పెన్ను కనిపించింది అనుకో, రాయి చదువుకోరు అంటాడు కదా, ఎందుకు తలనొప్పి, ఫ్లైట్ కూడా చదువుకోవాలన్నా అనేసి ఏం చేసేవాడు? వాని కళాన్ని వెనకలు దాచుకున్నాడు. అంటే బెహిదీన్ కాలం. ఓకే, ఇవి మేఘాలయలోని ఫోక్ డ్యాన్సెస్. బాగున్నాయా? చూద్దాం ఒకసారి. బాలా కాషాద్ సుక్ మిన్సీమ్. ఓకే, ఓకే, తర్వాత నాంగ్ క్రేమ్ లాహో దెన్ బెహిదీన్ కలం. సింపుల్ కదా. మేఘాల్లో పిల్లలకు చాలా ఇష్టం పోవాలంటే అప్పుడు పైకి పోతే వాళ్ళు సుఖంగా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఐస్ క్రీమ్ అడుగుతారు. ఐస్ క్రీమ్ కొనిచ్చాక వాడు పాట పాడుకుంటాడు. అక్కడ కూడా నాన్న చదువుకుంటాడని చెప్పేసి తనకి పెన్ను వెనకలు దాచుకున్నాడు. అయిపోయింది. కాబట్టి బాలా ఓకే, సుఖంగా సుక్ మెయిన్
నాంగ్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలని, నా అంటే నేను అని తమిళ్లో, నా అంటే నేను, నాకు ఐస్ క్రీమ్ కావాలనేసి ఏడ్చినాడు. నాంగ్ క్రీమ్ కొనిచ్చిన వాళ్ళు ఆయన, కొనిచ్చేవాడు లాహిరి లాహిరి. సో లాహిరి లాహిరి అని 2 సార్లు పాట పాడుకున్నాడు. అప్పుడు తనకి కళ్ళాన్ని బిహైండ్ దాచుకున్నాడు. ఓకే, బెయిదిన్ కలాం. ఇవి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి డాన్సెస్, ఫోక్ డాన్సెస్. సో ఫోక్ డాన్సెస్. మరి మణిపూర్లో మనకు ఉన్నటువంటి క్లాసికల్ డాన్స్ ఏంది? మణిపూరి. మధ్యప్రదేశ్కు క్లాసికల్ డాన్స్ లేదు, అదే మాదిరి మేఘాలయకు క్లాసికల్ డాన్స్ లేదు. ఇక్కడ మన క్లాసికల్ డాన్స్ ఉండేది ఓన్లీ మణిపూర్ క్లాసికల్ డాన్స్ ఏంది? మణిపూరి.